ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 62వ సంకీర్తన 5వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన రాత్రికాల సమయములో నా తండ్రి, మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభువా, మా ప్రాణాలు అలసిపోయి ఎన్నో ఆందోళనలతో ఉన్న ఈ సమయములో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము అని మీరు సెలవిచ్చిన మాట ఈ రాత్రి మా హృదయాల్లో ఫలించునుగాక. అయా, ఈ రాత్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. మా ఏకైక నిరీక్షణ మీరే అని గ్రహించే కృపను ప్రసాదించండి. వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకోండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అన్న ఈ వచనము ప్రకారము ఈ లోకములో మనం ఎదుర్కొనే సమస్యలు మనల్ని నిశ్శబ్దముగా ఉండనివ్వవు. లోపల ఆందోళన, బయట గందరగోళము. కానీ భక్తుడైన దావీదు తన ప్రాణముతో తానే మాట్లాడుకున్నాడు. మౌనముగా ఉండటం అంటే అది భయము వల్ల వచ్చే నిశ్శబ్దము కాదు, దేవుని మీద ఉన్న నమ్మకము వల్ల వచ్చే ప్రశాంతత. నిరీక్షణకు మూలము ఏంటి అనంటే, మనుషుల మీదో ధనము మీదో ఆధారపడితే నిరాశ మిగులుతుంది. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే నిజమైన నిరీక్షణ కలుగుతుంది. ఈ రాత్రి మనము నేర్చుకోబోయే సత్యము ఏమిటంటే, నీవు దేవుని వైపు తిరిగి మౌనముగా ఉంటే ఆయన నీ పక్షమున యుద్ధము చేస్తాడు. అవును ప్రియులారా, దేవుని పైన నమ్మకము పెట్టుకున్న వారు, ఆయన పైన నిరీక్షణ కలిగి ఉన్నవారు ఎన్నడూ కూడా మోసపోరు. వారు ఏదైతే దేవుడు చేస్తాడు అని ఆశ పెట్టుకున్నారో అది తప్పక జరిగి తీరుతుంది. వారి ఆశ భంగము కానేరదు. ఈ రాత్రి ఈ లోక ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, తమ ఆశ సాధారణమైన మనుషులపైన పెట్టుకొని అది నెరవేరకపోవడం వలన బాధపడుతుంటారు. భర్త తనను మంచిగా చూసుకుంటాడని భార్య పెట్టుకున్న నిరీక్షణను కొంతమంది భర్తలు విరుద్ధముగా చేస్తూ ఉంటారు. తన తల్లిదండ్రులు ఏవో ఇస్తారు, ఏదో చేస్తారని ఆశ పెట్టుకున్న పిల్లల నిరీక్షణ కొన్నిసార్లు వృధా అవుతుంది. తదుపరి ప్రమోషన్ నాకే వస్తుందని బాస్ మీద ఆశ పెట్టుకున్న వారు నిరుత్సాహపడతారు. లోక సంబంధులైన ప్రతి వారు కూడా దేవునిపైన కాక మనుషులపైన నిరీక్షణ పెట్టుకొని ఈ రాత్రి దుఃఖిస్తున్నటువంటి పరిస్థితులను మనము చూడవచ్చు. అయితే దేవుని పైన ఆశ పెట్టుకోవడము లేదా దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండడము ఎన్నడూ కూడా తప్పవదు. ఏ రోజు కూడా వారి నిరీక్షణ వ్యర్థము కాదు. ఈ మాటనే ఈ రాత్రి దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉంటుంది. దేవునిని నమ్ముకున్న తర్వాత దావీదులో ఏ కలువరము లేదు, ఏ భయము లేదు. తన ముందు అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ దావీదు భయపడడం లేదు. తనకేమైపోతుందో, ఎలా భవిష్యత్తు ఉండబోతుందో అనే ఆలోచన లేదు. ఎందుకు అంటే, దేవుని వలన నిరీక్షణ దావీదులో ఉంది. ఏది ఏవైనా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు అనే నమ్మకము దావీదు కనపరుస్తున్నాడు. అదే దావీదు మనుషులను నమ్ముకొని ఉంటే మౌనముగా ఉండగలిగేవాడా? అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా
ధైర్యముగా జీవించగలిగేవాడా? ప్రియులారా, ఈ రాత్రి దేవుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్న నీవు దావీదు వలె ధైర్యముగా ఉన్నావా లేదా భయపడుతున్నావా? ఒకవేళ భయపడుతున్నట్లయితే నీ ఆశ, నీ నిరీక్షణ మనుషులపైన ఉన్నట్లే. మనుషులను నమ్ముకున్న వారు ఎన్నటికైనా మోసపోక తప్పదు. యోసేపును చెరసాలలో వేయించినప్పుడు అదే చెరసాలకు రాజు దగ్గర నుండి ఇద్దరు కూడా పంపించబడ్డారు. వారికి వచ్చినటువంటి కలకు గాను యోసేపు వారికి అర్థము చెప్పి సహాయము చేశాడు. వారిలో ఎవరైతే రాజు వలన ఏ హాని జరగకుండా ఉంటారో ఆ వ్యక్తితో యోసేపు అంటాడు, నీవు క్షేమముగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నా గురించి రాజుకు చెప్పి నన్ను విడిపించేలా మాట్లాడు అని. సరే, తప్పకుండా నేను చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. యోసేపు చెప్పినట్లే వారిలో ఒకడు క్షేమముగా ఉంటాడు. అయితే ఆ క్షేమము కలిగినటువంటి వ్యక్తి యోసేపును మర్చిపోయాడు. యోసేపేమో ఆ వ్యక్తి నుండి లేదా రాజు నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని బహుశా నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడే రాజుకు కలను తెప్పించి దాని అర్థము కోసము యోసేపును పిలిపించేలా చేశాడు. మనిషి మర్చిపోవచ్చు, కానీ ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. మనిషి పైన మనం పెట్టుకున్న ఆశ మనిషి పాడు చేయొచ్చేమో, కానీ దేవుడెప్పుడు కూడా ఆశను పాడు చేయడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నిరాశలో, నీవు నీ కష్టములో, నీ కష్ట సమయాల్లో, నీ వేదన సమయాల్లో మనిషిని నమ్ముకొని బహుశా మోసపోయావేమో. ఈ రాత్రి దావీదు చెబుతున్నట్లు దేవుని పైన నీ నిరీక్షణ పెట్టుకో. ఆయన నిన్ను మోసము చేయడు, ఆయన నిన్ను కృంగిపోయేలా చేయడు. అందు నిమిత్తమనే భక్తుడు ఈ కీర్తనలోనే అంటున్నాడు, జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయించుడి, ఆయన సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వాళ్ళందరూ తేలిపోవుదురు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనిషికి దేవునికి మధ్య ఉన్న ప్రాముఖ్యమైన తేడా ఏంటి అనంటే ఆయన నిత్యుడు, శాశ్వతుడు. మనము తాత్కాలికమైన వారము. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ నిరీక్షణ, నీ ఆశ, నీ నమ్మకము సర్వశక్తి గల యేసయ్యపైనే ఉండాలి. ఆయన్నే నిన్ను రక్షింపగలడు, ఆయన్నే నిన్ను కాపాడగలడు, ఆయనే నీకున్న ప్రతి సమస్య నుండి నిన్ను బయటపడవేయగలడు అని విశ్వాసముతో ఆయనను నమ్ముకొని మౌనముగా నిరీక్షణతో వేచి చూడు. అద్భుతాలను నీ జీవితంలో నువ్వు తప్పక చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీ హృదయము దేని గురించి కలవరపడుతుందో, రేపటి గురించి భయమా, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, లోకము మీకు పరిష్కారము చూపించకపోవచ్చు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మౌనముగా నుండుము అని. ఎవరైతే ప్రభువా నా సొంత ఆలోచనలు చాలు తండ్రి, ఇకపై నీ మీద మాత్రమే ఆనుకుంటాను అని అనుకుంటున్నారో, ఎవరికైతే ఒక కొత్త నిరీక్షణ అవసరమో వారు మీరున్న స్థలాల్లోనే వీలైతే మోకరించగలిగితే మోకరించి, మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి, లేదా మీరున్న చోట మీరున్న స్థితిలోనే మీ చేతిని మీ హృదయంపై పెట్టుకొని మీ సమస్యలన్నింటినీ దేవునికి అప్పగించండి. మీ ఆందోళనను ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఆయన మీ ప్రాణానికి నెమ్మదిస్తాడు. ఆయనే మీ కోట, ఆయనే మీ రక్షణ. ఈ సమయము మీది మరియు మీ దేవునిది. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండి ఆయనిచ్చే నిరీక్షణ పొందుకోవడానికి కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ, ఆయనను కొనియాడుతూ మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. నా ప్రాణమా ఓ నా ప్రాణమా
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనం ఎదుర్కొనే సమస్యలు మనల్ని నిశ్శబ్దముగా ఉండనివ్వవు. సమస్యలు మన చుట్టూ ఉంటాయి. నెమ్మది ఉండదు, బాధ, దుఃఖము. అటువంటి సమయంలో దేవుని పైన మాత్రమే ఆధారపడగలిగే వారిలాగా మనముండాలి. అట్టి రీతిగా మనముండుటకు ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, మీ యొక్క సన్నిధిలో మౌనముగా ఉండి మీ కొరకు కనిపెట్టుకొని మీ అందు నిరీక్షణ కలిగి జీవించిన వారిని ఎన్నడూ కూడా మీరు సిగ్గుపరచరని, నిరీక్షణ మీ పైన పెట్టుకొని జీవిస్తే అయ్యా మాకున్నటువంటి ప్రతికూలతలన్నిటినీ మాకు అనుకూలంగా మారుస్తారని ఈ రాత్రి తండ్రి లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మరొక మారు మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, ఇందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో వారి యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు తండ్రి. తప్పక మీరు వారికి సహాయం చేస్తారని ఈ రాత్రి మేము నమ్ముతున్నాం. అయ్యా, అదే విధముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి. వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడ్డ హస్తం చేత తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయండి. వారు వ్రాసిన పరీక్షలలో బిడ్డకు విజయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారున్న స్థితిని ఎరిగిన దేవుడు అంటున్నావు. వారికున్న కష్టాలు, బాధలను చూస్తున్న దేవుడు అంటున్నావు. అనేకులు నా తండ్రి వారున్న చోట నా తండ్రి స్వేచ్ఛగా పనులు చేసుకున్నటకు అనుమతులు లేక నా తండ్రి బిడ్డలు కృంగిపోయిన స్థితిలో కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తుండగా నా తండ్రి వారికి కావలసిన అనుమతులను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. యజమానుల, అధికారుల దయను కూడా బిడ్డల పట్ల కనపరచులాగున వారితో మీరు మాట్లాడండి. అయ్యా, వారికి ఉన్న ప్రతి సమస్యను తీసివేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక బంధకములను తొలగించి ఆర్థిక సమృద్ధిని వారి కుటుంబాల్లో కలిగించమని వేడుకొనిచున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటిని మీ పాద సన్నిధిలో పెట్టుచున్నగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా రక్షణ స్వార్థ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గము వైపు నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడండి. బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ఈ దేవా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకొని పేరు పేరున దీవించి
ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢంధకరమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.